టైంకి వస్తాము, టైంకి చేస్తాము, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటాము. మన ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్స్తో కూడా ఒక మంచి రిలేషన్, ఫ్యామిలీ బాండింగ్ పెట్టుకుంటాం. ఎందుకు మన తెలుగు వాళ్ళకి మెయిన్ లీడ్స్ అనే సీరియల్స్లో రాదు? నేనైతే ఎక్కడ ఏం ఫేస్ చేయలేదు లైక్ ప్రాబ్లమ్స్ అలాగా అని. బట్ ఏంటి అని అంటే ఇంతకు ముందు రోజులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి న్యూ సీరియల్ కి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్ గా తెలిసినప్పటి నుంచి మన తెలుగు అమ్మాయిలు కూడా మూవీస్ చేస్తాం, లేదా ఓటీటీలో సిరీస్ చేస్తాము, సీరియల్ ఆమో టైమింగ్స్ ఎక్కువ లేదు అంటే మనం ఇంటి దగ్గర ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసింది. సో దాని వల్ల ఏంటంటే ఆ రీల్స్ చేసుకుంటూ ఉందాము. ఇప్పుడు మనం రీల్స్ లో కూడా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తారు అమ్మాయిలు. అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంత టాలెంట్ పీపుల్స్ ఉన్నారా అలా అనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడైనా సపోజ్ ఎవరైనా అప్రోచ్ అయినప్పటికీ కొంతమందికి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి నచ్చదు, ఏదో నీకు బాగుంది నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకో అమ్మా అంతవరకే చెప్తున్నారు. ఇండస్ట్రీ అనేటప్పుడు కొంచెం భయపడుతున్నారు అని కొంతమంది అంటే లేదు మూవీస్ వస్తేనే చేద్దాము అని కొంతమంది అలా ఉంటున్నారు తప్ప మోస్ట్లీ నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ప్రవీణ అక్క వీళ్ళు కానీ తెలుగు అమ్మాయిల్ని తెలుగు వాళ్ళని తీసుకుని రావడానికి చాలా హెల్ప్ అంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సీరియల్స్ లో కూడా మనకి ఈటీవీలో కూడా మాక్సిమం తెలుగు వాళ్ళనే ఉంటారు అన్నమాట. సో అది కాకుండా ఏంటంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మన వేరే స్టేట్ అమ్మాయిలు కూడా అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాకపోతే ప్రతి సీరియల్ కి ఫ్రెష్ ఫేస్ కావాలి అని అనుకోవడం వల్ల అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ చేయాలి, ఇది మన ప్లేస్ కదా, కొంచెం మన వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% ఉంటే హ్యాపీ కదా, అది ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మన తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళ అందం లేరు, గ్లామర్ లేరు, టైమింగ్ లేదు అన్నది కూడా లేదు, బేసిక్ గా అందరూ ఉన్నారు. మామూలుగా ఒక సీరియల్లో వర్క్ చేస్తే ఒక 3 తెలుగు వాళ్ళు ఉంటారు, ఒక 5 మెంబర్స్ వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సగం లాంగ్వేజ్ రాదు. లాంగ్వేజ్ రాకపోయినా సరే వాళ్ళు చాలా రాంగ్ ఎక్స్ప్రెషన్ లో చెప్పేస్తూ ఉంటారు ఆ డైలాగ్స్. ఆ టైంలో ఇది ఇలా కాదు కదా అని మనకు అనిపిస్తుంది చెప్పాలి అని. బట్ ఎక్కడో ఒక చోట స్టాప్ అయిపోతాను నేను. అంటే ఎందుకు మనకి రాను రాను వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో చాలా షార్ప్, మొత్తం కంటెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, నేర్చుకుంటారు, ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. అండ్ మనందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ మీద నెగిటివ్ అని కాదు కానీ మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని మనకి ఒక లాంటి ఆశ ఉంటుంది కదా. అండ్ మీరు చెప్పినట్టు నిజమే, ఒక 50% వాళ్ళు ఒక 50% వీళ్ళు ఉంటే బాగుంటుంది అని. బికాస్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ అదర్ స్టేట్ లో ఇలా లేరు. మన కన్నడ వాళ్ళు వచ్చినంతగా మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఎక్కడ చేయలేరు. ఎందుకు మరి అది నాకు తెలీదు.